హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో ఇండియన్ గ్యాస్కి సంబంధించిన ఈకేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ చాలామందికి ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేశారో అంటే 500 గ్యాస్ సిలిండర్కి, సో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడైతే సబ్సిడీ అయితే పడతలేదు. సో ఎందువల్ల అంటే మనకి ఈకేవైసీ కంప్లీట్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకైతే కొంతమందికి అయితే పడతలేదు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎలా అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మనకి చాలా ఎండలు అయితే ఉన్నాయి. సో మనం గ్యాస్ కంపెనీ దగ్గర వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మనం ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో కూర్చొని మీరు ఇంట్లో ఈజీగా అయితే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే మీ గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో వెళ్ళి ఇండియన్ గ్యాస్ అనేది సెర్చ్ చేయండి. మనకి యాప్ అనేది డౌన్లోడ్ కావడం అని జరుగుతుంది. సో చూడండి స్క్రీన్ పైన ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని చూపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ యాప్ అనేది డౌన్లోడ్ కావడం అని జరుగుతుంది. ఈ యాప్తో మనం బుకింగ్ సిలిండర్ చేసుకోవచ్చు, లేదా మనం ఏదైనా కంప్లైంట్ రేజ్ చేయాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే దీనికైతే కొద్దిగా అప్డేట్ అయితే చేయడం అని జరిగింది. సో ఫస్ట్ అయితే మనకు చాలా ఫ్యూచర్స్ అయితే ఉండే దీంట్లో. సో ఇప్పుడు మనకి ఓన్లీ దీంతో మనం సిలిండర్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది. దాని తర్వాత మనం ఇంకొక యాప్ డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అదే మనకి ఆధార్ ఫేస్ ఆర్డీ అని. సో ఇది ఎందుకంటే మనకి ఈకేవైసీ అనేది మనం దీంతోనే కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఈ యాప్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంతో మనం ఈ యాప్ అనేది మనకి ఎక్కడ యూస్ అవుతుందంటే మనం ఏదైనా ఆధార్ కార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అండ్ ఇలాంటి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేటప్పుడు ఈ యాప్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది గిట్ట మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో చూడండి ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో అయిపోయిన తర్వాత ఈ యాప్ అనేది మనకు మొబైల్లో అయితే కనిపించదు. మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఓన్లీ ఇది మన ఫోన్లో లోపలైతే ఉంటుంది. సో ఏదైనా మనం ఈకేవైసీ ఇలాంటివి చేసేటప్పుడే ఈ యాప్ ఆటోమేటికల్లీ ఓపెన్ అవుతుంది. సో మీరేమైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. చూడండి ఇన్స్టాల్ అయింది. పక్కన మాకు ఓపెన్ అనేది కనిపించదు. సో ఏదన్నా మనం ఈకేవైసీ చేసేటప్పుడే అది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మీరైతే ఈ యాప్ ఎక్కడ ఉందనేది అయితే కన్ఫ్యూజ్ అయితే కాకండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ 2 యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫేస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి మనకి ఇండియన్ గ్యాస్ యాప్లో అయితే వెళ్ళిపోవాలి ఫస్ట్. సో దీనికైతే మనం ఓపెన్ చేసుకుందాం. సో ఆ యాప్ అనేది మనకు కనిపించదు కాబట్టి సో ఇదైతే ఓపెన్ చేసుకోవాలి డైరెక్ట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇంకొకసారి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. 3 టైమ్స్ నెక్స్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ ఫ్యూచర్స్ అనేవి మనకు ఉంటాయి. సో రీఫిల్ బుకింగ్, మనం ఫ్యామిలీ బుకింగ్, ఇలా ఎప్పుడు బుక్ చేసుకున్న హిస్టరీ ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు ఈ యాప్లో. సో ఇక్కడ మనకి మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం అనేది ఈ కేవైసీ ప్రక్రియ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. మోర్ పైన వచ్చినాక లాగిన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత స్కిప్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇది బయోమెట్రిక్ కాబట్టి మనం ఏం అవసరం లేదు. స్కిప్ చేసేసిన తర్వాత మీకు ఒకవేళ దీంట్లో అకౌంట్ ఉంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లేదా అంటే కింద రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. ఆ రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ అంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ ఈ బాక్స్ కనిపిస్తుందా దీంట్లో అయితే మనం టిక్ పెట్టాలి. టిక్ పెట్టిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ అంటే మొబైల్ నెంబర్ మనం పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ అయితే అయిపోవాలి. సో నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి నాకు ఏం అవసరం లేదు. సో నేను డైరెక్ట్గా అయితే స్కిప్ చేసేసి నేను మళ్ళీ లాగిన్ పైన క్లిక్ చేసి చూడండి స్కిప్ చేసి మళ్ళీ నా మొబైల్ నెంబర్, నా పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో ఇది ఎంటర్ చేయగానే నా అకౌంట్ అనేది ఓపెన్ కావడం అని జరుగుతుంది. సో ఇక్కడికి వెళ్ళి నేను ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో చూసుకోండి ఓపెన్ అవుతుంది. సో చూడండి మన పేరు కనిపిస్తుంది పైన, చెక్ చేసుకోండి మీరు ఎవరు కేవైసీ చేస్తున్నారో అండ్ మీరు ఎప్పుడు బుకింగ్ చేసుకున్నారో అది గిట్ట చూసుకోండి, మీదేనా ఇది కాదా అనేది. సో చూడండి మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ. మీ అది ఏదైతే ఎల్పిజి నెంబర్ ఉంటుందో అది అవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ కేవైసీ కనిపిస్తుంది కదా పక్కన, దీనిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి మనకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. సో ఇక్కడ కనిపించగానే మనం లాస్ట్ ఈ కేవైసీ ఎక్కడ చేయించుకున్నామని గిట్ట చూపిస్తుంది. సో చూడండి మనం ఫేస్ తోటి చేసుకున్నాం బయోమెట్రిక్ అని కనిపిస్తుంది కదా. సో ఎప్పుడు చేసుకున్నామంటే
అది డేట్ గిట మనకి పైన అయితే ఉంటుంది. సో చూసుకోండి అది గిట. సో మనం ఈ కేవైసీ దేంతో చేసుకోవచ్చు అంటే మనం ఫేస్ తోటి చేసుకోవచ్చు, థంబ్ ఇంప్రెషన్ గిట తీసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు మన ఫేస్తో చేసుకున్నాం కాబట్టి దీనిపైన టిక్ మార్క్ పెట్టి కింద ఫేస్ స్కాన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫేస్ స్కాన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నామో చూడండి, అదైతే ఆటోమేటికల్గా ఓపెన్ కావడం అని జరిగింది. సో ఇక్కడ మనం పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఈ యాప్ అనేది మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 4 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ మీకు అనేది వైట్ కలర్ గల గోడ ఉండాలి, ఏదైనా వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫేస్ పైన అనేది లైట్ అయితే పడితేనే అదైతే మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి మీకు ఒకవేళ స్పెక్స్ ఉంటే కళ్ళద్దాలు ఉంటే తీసేయండి, అది తీసేసిన తర్వాత ఫోర్త్ ఏం చేయాలంటే మీ కళ్ళు ఉంటాయి కదా అవి కింద పైన చేస్తుండండి, మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. సో చూడండి ఇలా కళ్ళు రెప్పలు ఇలా కింద పైన చేస్తుండాలి. చేసుకున్న తర్వాత కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం అయితే రిజెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ట్రై చేయండి. సో చూడండి నెక్స్ట్ టైం అనేది మనం మంచిగా కరెక్ట్ ఫేస్ అనేది ముంగట చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద పైన చేస్తే చూడండి మనకి సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ కాగానే మనకి చూడండి ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఇలా మన షో అవుతాయి. సో చూడండి మన గ్యాస్ డీటెయిల్స్, మన పేరు, మన అడ్రస్ అనేది మొత్తం మన బయోడేటా చూపిస్తుంది ఇక్కడ. సో చెక్ చేసుకోండి కరెక్ట్ ఉన్నాయా లేదా అని. అది కరెక్ట్ ఉన్న తర్వాత కింద మీరు సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా ఇక్కడ సబ్మిట్ అని. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ కేవైసీ అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. సో చూడండి ఇదైతే సర్వర్ ఒక్కొక్కసారి స్లో ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేయండి డబల్ క్లిక్. సో చూడండి ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది, ఈ కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది కదా. సో చూడండి కన్ఫర్మేషన్ యువర్ ఈ కేవైసీ హ్యాస్ బీ సబ్మిటెడ్, కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగైతే మనం ఈజీగా అయితే ప్రాసెస్ అనేది చేయించుకోవాలి. సో మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను. సో వీడియో బాగుంటే మనకి తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.